సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, నిన్న నేడు నిరంతరము ఒకటి రీతి ఉన్న మా ప్రభువా, అయ్యా మీ అద్భుతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలోనికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా మీరు మీ నామమును మేము గనుపరిచి ఉన్నాం. అయ్యా మేము స్తుతించినాం, ఆరాధించినాం నాయన తండ్రి. మరి మీకు వాక్యమును ప్రభు మేము సమీపిస్తూ ఉండగా అయ్యా మా లోపాలుంటే క్షమించండి నాయన. మీకు ప్రభు ఎన్నిసార్లు మేము ఆయాసపెట్టినట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. మిమ్మల్ని అడుగుతున్నాము నాయన తను మీకు స్తోత్రాలు. అయ్యా మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభా తండ్రి. మరి మమ్మల్ని మన్నించండి, మీకు ఇష్టంగా జీవించే జీవితం మాకు దయచేయండి. మీకు వాక్యమును ప్రభు మేము సమీపిస్తుండగా తండ్రి మరొకసారి మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13వ వచనము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. మరి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినడల మనం అన్యోన్య సహవాసము కలవరమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యేసు రక్తము చేత ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడు తన మాటలు దీవించును గాక. మరొకసారి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము, హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందును మా మధ్యలోను ఆత్మగా సంచరిస్తున్న మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. చదువుబడిన వాక్య భాగాలను దీవించండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మేమందరూ కూడా మీకు వాక్యం విని గ్రహించి అర్థం చేసుకుని జీవించడానికి వచ్చి ఉన్నాము నాయన. కనుక ప్రభా మరి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేను అల్పుడను ప్రభా, బలహీనుడను, ఎందుకు పనికిరాని వాడను. నన్ను మీకు సిలువ చాటును మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి నాయన. మీరు అన్నారు మరి మాట్లాడినది మీరు కాదు, పరిశుద్ధాత్మని మీరు అన్నారు. ఈ సమయంలో మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి ప్రభా మరి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మా జీవితాలను బలపరచండి ప్రభా. మాకు మంచి ప్రత్యక్షత దయచేయండి. తను మీ స్తోత్రాలు. మరొకసారి కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారిలో ప్రభా మీరు ఉండండి నాయన. వారికి వాక్యం విని గ్రహించి అర్థం చేసుకుని జీవించే జీవితం దయచేయండి అయ్యా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. మనము మరి పరిశుద్ధ గ్రంథములో నుండి 2 వాక్య భాగాలను చదువుకున్నాం. మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా, హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి వచ్చారు? హల్లెలూయా. దేవుని వాక్యం విని అర్థం చేసుకొని జీవించడానికి మనం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. కొన్ని సమయాలు మరి దేవుని వైపు చూస్తూ దేవుని మాట విని గ్రహించి అర్థం చేసుకొని జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రియులారా, మనము మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో
13, 12, 13, 14 వచనాలు చదువుకున్నాం. జాగ్రత్త ఒకసారి అర్థం చేసుకుందాం. చూడండి, నేను చదువుతాను. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు. మళ్ళీ చదువుతాను చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇదే వాక్యములో నుంచి నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే పిల్లరా, చాలా లోతుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ చాలా లోతైన సబ్జెక్ట్. ఇది ఒకసారి మనం ఎప్పుడో ఒకసారి విన్నట్టుగా గుర్తుంది. ఆమేన్, హల్లెలూయా. రిసీవింగ్ ద టైటిల్ డీడ్ అంటే హక్కు పత్రం పొందుట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హక్కు పత్రము పొందుట అనే వర్తమానం నేను మీతో మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా, వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, కనుక మరి జాగ్రత్తగా దేవుని మాట వినండి. ఎందుకంటే హక్కు పత్రము మనము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఏముంటుందంటే, ఎవరైనా తీస్తే ఒకసారి చదవండి. ప్రకటన 10:1. ప్రకటన 10 అందరూ తీసి చదవండి. చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను, వర్షధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆమేన్. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉన్నది. అదే విమోచన గ్రంథమై ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఎపిసోడ్కి రాసిన పత్రికలో ఆయన అన్నాడు, విమోచన కలుగు నిమిత్తం అన్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నాడు చూడండి, 13వ వచనం 14వ వచనంలో 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. తర్వాత దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన. ఇక్కడ మీ మనసు పెట్టండి. హల్లెలూయా, అందరూ జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఆయన సంపాదించుకొనిన. మనసు పెడుతున్నారా? ఆమేన్. ఏమో చూడండి, ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. దేవుని స్తోత్రం. విమోచనము ఎవరి కోసము ఆయన చెప్తున్నాడు? ఆయన సంపాదించుకున్న ప్రజలు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవునండి, ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం ఉంది. దేవునికి స్తోత్రం. అదే విమోచన గ్రంథమై ఉన్నది. అదే 7 ముద్రల గ్రంథమై ఉన్నది. హల్లెలూయా. అది ఎక్కడున్న దేవుని చేతిలో ఉంది. ఒకప్పుడు దేవుని చేతిలో ఉన్నది. కానీ దేవుడు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఈ 7వ దూత చేతులు అది పెట్టాడు. హల్లెలూయా. ఏంటిది? విప్పబడిన చిన్న పుస్తకము. ఆమేన్. అదే టైటిల్ డీడ్ అంటే అక్కడే ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. హక్కు. ఏ హక్కు అది? హక్కు పత్రము. దేవునికి స్తోత్రం. హక్కు పత్రము అనేది, అందుకనే 7 ముద్రల గ్రంథములో ఎన్నో విషయాలు దాచిపెట్టబడి ఉన్నాయి.
హల్లెలూయా, హల్లెలూయా. 7 ముద్రల గ్రంథంలో ఎన్నో విషయాలు దాచిపెట్టబడి ఉన్నాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వింటున్నారా? మీకు తెలుసా 7 ముద్రల గ్రంథం ఎవరైతే పొందుకుంటారో వారే యేసుప్రభు వారు సంపాదించుకున్న జనమై ఉన్నారు. వారి కోసమే విమోచన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, మరి టైటిల్ డీడ్ అంటే రిసీవింగ్ ద టైటిల్ డీడ్ అంటే హక్కుపత్రము పొందుకొనుట. ఈ విషయంలో మనము మరి 7 ముద్రల గ్రంథముల నుంచి ఒక మాట మనం తీసుకుందాం. ప్రవక్త ఒక మాట అన్నాడు. ఆ మాట కనుక మనం చూసినట్లయితే అసలు హక్కుపత్రం అంటే ఏంటిది, ఈ విషయాన్ని మనం చూద్దాం. మీరు చాలా జాగ్రత్త వినాలని నేను కోరుతున్నాను. మీరు రాసుకోండి. ఇది మరి ఎడమ అనే వర్తమానం వచ్చి మాట్లాడుతాడు ఆయన. 7 సంఘకాలములకు మరియు 7 ముద్రలకు మధ్యలో ఎడమ. ఇందులో మనము 118వ పేర చదువుతాం. 118వ పేరలో ఆయన మాట్లాడతాడు. ఆయన ఏమంటారంటే, ప్రవక్త అంటారు చూడండి, ఈ విమోచన గ్రంథం అనగా ఏమిటి? హక్కుపత్రము. ఆమేన్. ఏంటన్నారా? ఈ విమోచన గ్రంథం అంటే ఏంటిదంటే హక్కుపత్రము. విమోచన గ్రంథం అంటే ఏమైనదని విన్నాం మనము. అది 7 ముద్రల గ్రంథం అయినది. ఇది హక్కుపత్రం. ఇది హల్లెలూయా. సంగ్రహ హక్కుపత్రం అంటాడు. మళ్ళీ ఆబ్స్ట్రాక్ట్. దీని గురించి ముందు వినబోతాం. హల్లెలూయా. కనుక సరే, ఇప్పుడు ఈ హక్కుపత్రము ఎక్కడ ఉండే ఎక్కడికి వెళ్ళింది అనేది మనం తెలుసుకోవాలా. దేవుని స్తోత్రం. ఈ హక్కు మొట్టమొదటిగా ఎవరికి ఉన్నదంటే దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు. ఆమేన్ కదా. ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదమ్మ వాళ్ళకి దేవుడు హక్కుపత్రం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మొత్తము దేవుడు వారికి ఇచ్చిన అధికారం ఏంటంటే మీరే పరిపాలించమన్నాడు. ఆయన పరిపాలించే అధికారం నేను మీకే ఇచ్చాను. నిజమేనా? ఆమేన్. చూడండి, గమనించండి ప్రియులారా. అయితే ఈ హక్కుపత్రం గురించి మనము అర్థం చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇదే ఎడమ అనే ఈ వర్తమానంలోనే 116 పేజీలు అని అంటాడు. పోగొట్టుకున్న హక్కుపత్రం అసలైన యజమానుడైన సర్వోన్నతుడైన దేవుని చేతిలో ఉన్నది. భూమిపై నిత్య జీవముపై హక్కుపత్రము ఆదాము దాన్ని కోల్పోయినప్పుడు చూడండి, సైతాన్ యొక్క మలినమైన హస్తములు దానిని గైకొనలేకపోయాను. కావున అది అసలైన యజమానుడైన దేవుని వద్దకు తిరిగి వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, అయితే ఒక నిమిషం దీన్ని మనం అర్థం చేసుకోండి. విషయం ఏంటంటే అక్కడ ఆయన హక్కుపత్రం తన చేతులలో ఉంచుకొని సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా. వింటున్నారా? పరలోకంలో దేవుని చేతిలో హక్కుపత్రం ఉంది. అది ఆయన చేతిలో ఉన్న దేవునికి స్తోత్రం. అయితే దాన్ని విప్పేదానికి ఎవరు ముందుకు రావట్లేదు. నిజమేనా? హక్కుపత్రం విప్పబడేదానికి ఎవరు ముందుకు రావట్లేదు కదా. కనుక అక్కడ యోహాను చూసి ఏడుస్తూ ఉన్నాడు. ప్రకటన 5వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. దేవుని స్తోత్రం. ఆయన చేతిలో విప్పబడనప్పుడు ఆయన చేతిలో పుస్తకం ఉంది. దాన్ని ఎవరు విప్పేవారు లేరు. అప్పుడు యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే విప్పుతలేరని కాదు. ఎవరు విప్పుతారు? ఎందుకు ఏడుస్తున్నారంటే అందులో తన పేరుంది. ఆమేన్. హల్లెలూయా. విమోచన గ్రంథములో ప్రతి ఒక్కరి పేరుంది. ఆమేన్. 7 ముద్రల గ్రంథములో నీ పేరు ఉన్నట్లయితే, పేరు ఉంటే ఆ హక్కుపత్రం నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమైందంటే మరి ఆదాము చేతిలో ఉన్నటువంటి హక్కుపత్రము ఎందుకు పోయిందని చూడండి. ఇక్కడ ఏమన్నదంటే నిత్య జీవమునకై హక్కుపత్రము సంగ్రహ హక్కుపత్రములు విశ్వాసమునకు బదులు జ్ఞానము కొరకు వాటిని ఆదాము పోగొట్టుకున్నాడు. జ్ఞానము కోసము. అర్థమవుతుందా? ఆమేన్.
అది తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే యజమానుని చేతిలోకి వెళ్ళిపోయింది. యజమానుడు అంటే దేవుడే. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని చేతిలో విమోచన హక్కుల కొరకు కాచుకొని ఉన్నది. దాన్ని ఎవరు విప్పుతారని అడు యోహాను ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ చివరికి దాన్ని విప్పింది ఎవరు? అక్కడ విప్పే వాళ్ళు ఎవరు కూడా లేరు. భూలోకమంలోనూ మరి భూమి క్రింద కానీ పరలోకంలో కానీ విప్పేదానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ చివరికి దాన్ని విప్పింది ఎవరు? దాన్ని విప్పింది ఎవరు? వధింపబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, అది ఎప్పుడైతే విప్పబడిందో అప్పుడు ఎంతో గెంతులు వేస్తున్నాడు, సంతోషపడుతున్నాడు యోహాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ఆ విమోచన గ్రంథము హక్కుపత్రం ఆయన పోగొట్టుకున్నాడు. ఎందుకు హక్కుపత్రము పోగొట్టుకున్నాడంటే మనం విన్నాం, ఆదామవ్వలు కదా, నిజమేనా? దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన అధికారం అంతా పోగొట్టుకున్నారు. దేవుని తర్వాత దేవుడు ఆదాం. ఆమేన్, అర్థం చేసుకున్నారా? భూమి మీద అధికారం, భూమి అంతా ఆయనదే, భూమి అంతా ఆయనదే. దేవుని స్తోత్రం. మొట్టమొదట భూమి ఎవరిది? భూమి ఆకాశము, భూమి అంతా ఎవరిది? మొట్టమొదట దేవుంది. తర్వాత ఎవరికి ఇచ్చాడు? అది ఆదాముకి ఇచ్చాడు. ఆమేన్. భూమి ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలా, మొత్తం అధికారం అంతా ఆయనకే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎటున్నారా? హల్లెలూయా. ఇంకా మనము ఇదే 118వ పారాలో ఒక మాట అంటాడు ఆయన. ఏమంటారంటే చూడండి, విమోచన గ్రంథము అంటే ఏంటిదంటే హక్కుపత్రము. తర్వాత దీని గురించి ఇంకా సంగ్రహ పత్రం అంటాడు. సంగ్రహ పత్రం అంటే ఏంటంటే దాన్ని బ్రీఫ్గా ఉండదు, మొదటి నుండి అది ఉంటుంది. సంగ్రహం, ఆబ్స్ట్రాక్ట్ అంటారు. దేవుని స్తోత్రం. ఆబ్స్ట్రాక్ట్ అంటే ఎక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటారు ప్రవక్త, అదేంటంటే సంగ్రహ పత్రిక అంటే అర్థమైంది, సంగ్రహ పత్రం అంటే అర్థమైందంటే ఆది నుండి అన్నిటినీ వెతుకుట. వింటున్నారా? హల్లెలూయా. దీనికంటే ముందు, ఈ వర్తమానం కంటే ముందు ప్రవక్త తను తాను బయలుపరుచుకొని వర్తమానంలో మాట్లాడతాడు. సిరా బ్లీచ్ గురించి ఆయన చెప్తాడు. గుర్తుందా మీకు? ఆమేన్, హల్లెలూయా. సిరా గురించి చెప్తూ చిన్న చుక్క బ్లీచ్లో తాకినప్పుడు ఏమవుతుందట? అది మారిపోతుందని చెప్తాను. నిజమేనా? దీని గురించి ప్రవక్తకు మాట్లాడిన చూడండి, చాలా జాగ్రత్త వినండి. ఆ చిన్న సిరా చుక్క ఆ బ్లీచ్ని తాకినప్పుడు అది వెనుకటి స్థితికి పోవును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వినండి. మరియు ఆ విధంగానే పాపము ఒప్పుకొనబడి యేసుక్రీస్తు రక్తములో పడినప్పుడు. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఏమన్నాడంటే ప్రియులారా, పాపము ఒప్పుకున్నప్పుడు ఆ పాపం ఎక్కడికి పోతుందట? ఎక్కడికి పోతుంది? నువ్వు పాపం ఒప్పుకున్నప్పుడు ఈ పాపం ఎక్కడికి పోతుంది? యేసుక్రీస్తు రక్తంలో పోతుంది. అంటే అర్థమైంది? ఇక్కడ ఒప్పుకోవడం గురించి కొన్ని విషయాలు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఒప్పుకోవడం అంటే నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినావు, ఎక్కడ నువ్వు స్టార్టింగ్లో పాపం చేసినావో అక్కడి నుంచి ఒప్పుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. అర్థం చేసుకున్నారా? ఎందుకంటే ఒప్పుకోవడంలోనే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఒకప్పుడు నేను పాపం చేసిన ప్రభువా, ఒకప్పుడు కాదు నువ్వు పాపం చేసింది, ఎప్పుడు చేసినావు, ఎవరితో చేసినావు, ఏ పాపము ఏదో ఏ పాపము సంగ్రహంగా దేవునితో చెప్పు. ఆమేన్. అయ్యా దేవా, ఒకప్పుడు నేను పాపం చేసిన ప్రభువా నన్ను క్షమించండి. ఒకప్పుడు అంటే ఏ పాపం అది? మరి తెలియదా? నువ్వు ఏ తప్పు చేసినావు నీకు తెలియదా? ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి పోతావు, ఏదో రోగం వచ్చింది, డాక్టర్ ఒక మంది ఏమంటే ఇస్తాడు. ఏదో రోగం కాదు, ఏ రోగం నువ్వు చెప్పాలా. నిజమేనా? హల్లెలూయా. ఒకప్పుడు ప్రభువా, ఒకప్పుడు నేను పాపం చేసినట్టున్నది,
ఒప్పుకుంటున్నానంటే కాదు. నువ్వు ఏ తప్పు చేసినావో సంగ్రహంగా దేవుని చెప్పాలా. ఆమె చెప్తారా? హల్లెలూయా. క్లియర్గా దేవునికి చెప్పాలా. దేవుని స్తోత్రం. నువ్వు కళ్ళతో తప్పు చేసినవా, నీ కళ్ళతో నీ చూపుతో తప్పు చేసినవా, లేకపోతే ఎవరితో పాపం చేసినవా, ఎవరితో చేసినావు, ఎక్కడ చేసినావు, ఇదంతా దేవునికి చెప్పాలా. ఆమేన్. ఎక్కడ ఏ మూలకు ఏ చాటుకు నువ్వు తప్పు చేసినావో చెప్పేదానికి సిగ్గుపడద్దు, దేవునితో ఒప్పుకోవాలి. ఆమేన్. మనుషులను చెప్పకపో దేవునితో మాత్రం ఒప్పుకో. ఏ మూలకు పాపం చేసినావో, ఏ మూలకు తప్పు చేసినావో, ఎవరితో తప్పు చేసినావో ఆ పేరుతో సహా దేవుని చెప్పు. ఒప్పుదల అంటే అక్కడ ఉంటుంది. ఒప్పుదల. దేవుని స్తోత్రం. అయ్యా నేను ఒకప్పుడు చేసినానంటే నీకు తెలియదు నువ్వు తప్పు చేసింది ఏందో అంటే నువ్వు ఎక్కడి నుంచి తప్పు చేసినావు అన్నది దేవుడు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు చెప్పుకోవాలా తప్పు అనేది. ఆమేన్. అర్థమైందా? అర్థమవుతుందా? నీ తప్పేందో నువ్వు తెలియదా? నువ్వు ఎక్కడ ఏం తప్పు చేసినావో, ఇప్పటిదాకా ఎన్ని తప్పులు చేసినావు, చెప్పలేని తప్పులు నువ్వు చేయవచ్చు. ఆ తప్పులను లెక్క పెట్టకుండా దేవునికి చెప్పు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే నీ తప్పేందో సంగ్రహంగా దేవునితో చెప్పు. ఈ తప్పులన్నీ ఎక్కడికి పోవాలి? యేసుక్రీస్తులో పడితే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకనే గమనించండి ప్రియులారా, ఆ చిన్న సిరాచుక్క గురించి చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు, అది ఏమవుతుందంటే బ్లీచ్ తాకినప్పుడు అది కనబడకుండా పోతుందని చెప్పాడు ఆయన. ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. అదే రీతిగా పాపమును ఒప్పుకున్నప్పుడు, అంటే ఏ పాపము? అన్నీ అనేదే తప్పదు, అన్నీ అనవద్దు. ఏ పాపమో లైన్గా చెప్పు. అన్నీ అంటే అవన్నీ దేవుడు లెక్క పెట్టుకోవాలా? ఒక్కొక్కటి అనేది ప్రవక్త అది అంటాడు. నువ్వు ఎక్కడ ఏ తప్పు చేసినావో ఆ తప్పు సంగ్రహంగా దేవునితో చెప్పి ఏడ్చి ఒప్పుకో. ఆమేన్. ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు పాపివే. అర్థమవుతుందా? చెవులు ఉన్నాయి. హల్లెలూయా. ఒకవేళ కనుక నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు పాపివే. నీ పాపివే. నువ్వు యేసుక్రీస్తు రక్తం కిందికి రాలేదు. యేసుక్రీస్తు రక్తంలో నీ పాపం పడలే. ఎప్పుడైతే పాపము యేసుక్రీస్తు రక్తంలో పడుతుందో అప్పుడు మాత్రమే, అప్పుడు నీకు అధికారమైన దేవుడు ఇస్తాడు. ఆమేన్. అందుకని ఇక్కడ చూడండి, గమనించండి ప్రియులారా, వింటున్నారా? ఒకవేళ మీరు పాపం చేసినప్పుడు అది ఏ పాపమో అది మీరు పరిశోధించాలి. అంటే ఎక్కడి నుంచి చేసినావో దేవుని ఒప్పుకో. అవన్నీ దాచిపెట్టకు. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు అని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? ఆమేన్. చిన్న పాపమో పెద్ద పాపమో కాదు, ప్రతి పాపం దేవుని ఒప్పుకోవాలా. అయ్యా చిన్నదే కదా, నువ్వు ఎంత చిన్నది పెట్టినా దేవుని తెలుసు. అది పక్కన పెట్టేసి నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేసినా కానీ వేస్టే. ఫస్ట్ నువ్వు పాపం ఒప్పుకో. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. చెవులు వినబడుతున్నాయి కదా. మీరు దేవుని బిడ్డగా ఉండాలంటే ఫస్ట్ మీ పాపం ఒప్పుకోండి. ఆ పాపము ఎక్కడ చేసినావో పాపము దేవుని రక్తంలో అది పడాలా. దేవునితో నువ్వు ఏడ్చి ఒప్పుకోవాలా. ఒప్పుదల రావాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. మనం తప్పు చేస్తున్నామండి. ఒప్పుకోవడంలోనే అది ఎట్లున్నదంటే, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అయిపోయింది. ఇక కానీ ఏ తప్పు చేసినావు, ఎవరితో చేసినావు, ఎప్పుడు చేసినావు, ఎందుకు చేసినావు, ఈ కారణాల్లో దేవుని చెప్పి ఒప్పుకో. అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, అందుకనే కన్ఫెషన్ అంటే ఒప్పుదల అనేది సరిగా ఉండాలి. ఒప్పుదల అనేది సరిగా ఉంటేనే అక్కడ దేవుడు వింటాడు. నీ ఒప్పుదలను దేవుడు వింటాడు. ఆమేన్. చూడండి, ప్రభువా నేను కొంతమంది నేను బాధ పెట్టాను ప్రభువా, లేకపోతే ఎవరినైనా బాధ పెట్టాను క్షమించు అని అన్నావు అనుకో. ఎవరిని బాధ పెట్టావు? ఎవరిని బాధ పెట్టావు ఆ పేరుతో సహా దేవుని చెప్పు. ఆమేన్. అర్థమవుతుందా? మనం ఏం చేస్తామంటే, ప్రభువా నేను అందరిని బాధ పెట్టాను ప్రభువా, మరి అందరినీ ఎవరిని బాధ పెట్టినా వారి పేరు చెప్పు దేవునికి. ఎందుకు బాధ పెట్టావు ఆ వివరణ దేవునితో చెప్పుకో. అర్థమవుతుందా? హల్లెలూయా. అవి ఒప్పుకుంది పాపము యేసుక్రీస్తు రక్తంలో పడిపోక ముందే దేవుని బిడ్డ ఎట్లయితావు? పాపం పోకముందే.
హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, ఇక్కడ ప్రవక్త అంటాడు క్లారిటీ ఉండాలా. నువ్వు ఒప్పుదలలో క్లారిటీ ఉండాలా. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఒక్క మాటలు చెప్పుడు కాదు, ప్రభు ఎన్నో ఎన్ని తప్పులు చేసినావు, ఎక్కడి నుంచో చెప్పులేనుగా, చెప్పి ఒప్పుకో. దాచిపెట్టకు, సిగ్గుపడకు. తప్పు చెప్పాను, సిగ్గుపడద్దు. ఏ తప్పు చేసినావో ఆ తప్పు చెప్పుకున్న దానికి ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఒప్పుదలలో చాలా ప్రాముఖ్యత ఉన్నది, అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం. చూడండి, అక్కడ మన క్లారిటీగా అంటే దేవుని దాన్ని మనం ఒప్పుకోవాలా. ఒప్పుకున్న దానికి ఏమాత్రం సిగ్గుపడొద్దండి. వింటున్నారా? ఒకప్పుడు నేను అబద్ధం ఆడాను. ఎవరితో అబద్ధం ఆడు, ఎందుకు అబద్ధం ఆడు? అబద్ధమని వాడచ్చా? అబద్ధం ఆడితే తప్పే మరి. అబద్ధం ఆడమని దేవుడు చెప్పాడా? చెప్పండి. ఎందుకు ఆడావు? ఎందుకు అబద్ధం చెప్పావు? క్లారిటీగా చెప్పు దేవునికి. తప్పును ఒప్పుకుంటేనే చూడండి ఒప్పుదల సరిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగాక. ఆమేన్. ఎందుకంటే పిల్లరా గమనించండి, నువ్వు సరిగా నీ తప్పును ఒప్పుకోకముందు, సరిగా ఒప్పుకోకపోతే రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధంగా చేయబడలేవు. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. నువ్వు సరిగా తప్పు ఒప్పుకోకపోతే నిన్ను సరిగా రక్తంతో నేను కడగదు, నువ్వు కడగబడవు. ఏ టు జెడ్ ఏ తప్పు చేసినావో తప్పులన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకో. ఆమేన్. మనం అందరూ తప్పులు చేసినప్పుడు ఆ తప్పులు దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే తప్పులు అన్నీ దాచిపెట్టుకుంటే ఇక దేవా అని ప్రార్థన చేసే అది నీకు లేదు. ఇది మొదటి మెట్టు ఏంటంటే పిల్లారా, మన విశ్వాసంలోకి రావాలంటే మొదటి మెట్టు ఏం చేయాలంటే తప్పు సంపూర్ణంగా దేవుని దగ్గర ఒప్పుకో. ఆమేన్. అంటున్నారా? హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు అవిశ్వాసం ఉంది. అవిశ్వాసం పాపం. మీరు వాక్యంను విన్నారు, వాక్య ప్రకారం జీవించలేకపోతున్నారనే తప్పే. ఇది చూడండి. హల్లెలూయా. వాక్యం అంటే మీరు ఏమనుకున్నారు? వాక్యం అంటే దేవుడు. ఆమేన్. చేతులు ఎవరికి ఉన్నట్టో లేదో తెలుస్తలేదు. హల్లెలూయా. వాక్యం అంటే దేవుడు. వాక్యం మీద మీకు అవిశ్వాసం ఉందంటే దేవుని మీద అవిశ్వాసం ఉన్నట్టే కదా. దేవుడు ఒక మాట చెప్పాడు ఇలా చేయమని, నువ్వు చేయట్లేదంటే నీకు అర్థమైంది. దాన్ని నువ్వు సింపుల్గా తీసుకుంటావు, కానీ దేవుని మీద నీకు అవిశ్వాసం ఉంది. వాక్యం అంటే దేవుడే కదా. దేవుడు ఇలా చేయమని నువ్వు చెప్పాడు, నువ్వు చేయట్లేదు, అది అవిశ్వాసం. అవిశ్వాసం అయింది, పాపమైంది. ఆమేన్. మరి ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకో. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నీ పాపము దాచిపెట్టకుండా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు అది యేసుక్రీస్తు రక్తంలో పడుతుంది. ఆమేన్. రక్తంలో పడినప్పుడు ఏమవుతుందండి? చూడండి ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఏమన్నారంటే చూడండి, ఇక్కడ ఏమన్నారు ప్రవక్త అంటే ఈ 118వ పేరాలో జాగ్రత్త వినండి. పాపం ఒప్పుకొనబడి మరి యేసుక్రీస్తు రక్తములో పడినప్పుడు అది స్పష్టత ఇచ్చును. ఆమేన్. స్పష్టత అంటే ఏంటిదంటే ఇంకా పాపమును ఒప్పుకున్నావు, రక్తములో నీ పాపం పడింది, తర్వాత ఏమైందంటే చూడండి, మరలా పాపము లేకుండా సృష్టికర్త యుద్ధకు తిరిగి వెళ్ళే అవకాశం దేవునికి ఇచ్చాడు. ఆమేన్. ఎప్పుడది? ఎప్పుడు? పాపమును ఒప్పుకున్నప్పుడు. ఆ పాపం మన ఎక్కడికి పోతుందట? యేసుక్రీస్తు రక్తంలో పడాలా. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో పడినప్పుడు అప్పుడు నీకు స్పష్టత వస్తుంది. మరలా పాపము లేకుండా సృష్టికర్త యుద్ధకు నువ్వు తిరిగి వెళ్తావు. అప్పుడు నువ్వేమవుతావు అంటే నిశ్చయంగా నువ్వు దేవుని కుమారుడుగా చేయబడతావు.
దేవుని కుమారుని అవుతావు, దేవుని కుమార్తె అవుతావు. సర్వోన్నతుడైన దేవుని చేతిలో పూర్తి వివరములతో కూడిన హక్కుపత్రము నీకు చెందుతుంది. ఆమేన్. ఎవరికి చెందుతుంది ఈ హక్కుపత్రము? పాపము లేని వారికి. పాపము ఆయన రక్తములో రక్తములో పడేసిన వాళ్ళకి. రక్తం ఏం చేస్తుంది? పాపాన్ని కప్పుతుంది. నిజమేనా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. పాపం అలాగనే పెట్టుకుంటే, ఆ తప్పులు అలాగనే జీవితాంతం చేసుకుంటూ పోతే నీకు హక్కు లేదు, హక్కుపత్రం లేదు, హక్కు కూడా లేదు నీకు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, మరి ఒక విమోచన అనేది మనం పొందుకోవాలంటే ఎక్కడ కూడా తప్పు దాచుకునేది లేదు. ఏ తప్పు దాచుకోవద్దు. ప్రతి తప్పు దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిందే. ఆమేన్. తప్పు వివరంగా దేవునితో మనం ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. హక్కుపత్రం గురించి మాకు చాలా విషయాలు. హక్కుపత్రం అంటే మామూలుగా ప్రియులారా, మనకు భూమి ఉన్నది అనుకోండి. భూమి మనము కలిగి ఉన్నప్పుడు దానికి సంబంధించిన పేపర్లు ఉంటాయి. నిజమేనా? నిజమేనా? నాకు ఇంత భూమి ఉన్నదండి అని అంటావు. మరి ఆ భూమి ఉంటే దానికి నీకు సంబంధించిన పత్రాలు ఉండాలా? అడుగుతారు కదా, డీడ్ అంటారు కదా, లీజ్ డీడ్, తర్వాత ఇక్కడ టైటిల్ డీడ్ అన్నారు. ఇది హక్కుపత్రం. దేవుని స్తోత్రం. ఇది అప్పుడు నువ్వు చూపించగలగాలి. ఎవరైనా అడిగినా కానీ ఇంతవరకు నా భూమి ఉన్నదని నువ్వు చెప్తావు. దానికి సంబంధించిన పత్రాలు నీ దగ్గర ఉంటాయి. అయితే ఈ భూమి నువ్వు కొనుక్కున్నావు, ఇక్కడ నువ్వు కొనుక్కున్నావు కావచ్చు. ఆ కొనుక్కున్నప్పుడు అతడు నీకు అమ్మాడు, నీకొకరికి మాత్రమే కాకుండా ఇంకోరు కూడా అమ్మాడు అనుకో. దీనికి అబ్స్ట్రాక్ట్ అంటే అతను నిజంగా అతను ఎక్కడి నుంచి అతనికి వచ్చింది ఈ భూమి అనేది మనకు వివరంగా తెలవాలంటే ఎక్కడికి పోవాలంటే అబ్స్ట్రాక్ట్ కాడికి పోవాలా. ఆమేన్. రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సర్వే నెంబర్ కొడితే ఆ పేరు, ఆ భూమి ఎవరి మీద ఉన్నదో తెలుస్తుంది. నిజమేనా? నీ పేరుకి నీ భూమి ఉన్నది అనుకోండి, నీ పేరు మీద నాకు ఇంత నీ భూమి ఉన్నది అనుకోండి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ భూమి వేరు, ఈ భూమి వేరు. హల్లెలూయా. అయితే ఏంటంటే ఇంతవరకు నీకు ఇంత భూమి ఉన్నది, సర్వే నెంబర్ మీద ఉన్నది. కానీ ఆ భూమి నువ్వు ఎక్కడి నుంచి కొనుక్కున్నావో, నీకు అమ్మినవాడు ఇంకా నీకు ఒక్కరికి అమ్మిండా, ఇంకెవరికి అమ్మిండా, వివరాలన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటే రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్లో ఉంటాయి. అందుకని అబ్స్ట్రాక్ట్ సరిగా ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఆమేన్. గమనించండి పిల్లరా, ఎందుకంటే ఇప్పుడు భూమి అంతా కూడా ఈ భూమి అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే హక్కు ఆదాముకు దేవుడిచ్చాడు. మొత్తం ఈ భూమి అంతా నీదేనే ఇచ్చాడు. ఆమేన్. ఈ భూమి అంతా నీదే అన్నాడు ఆయన. హల్లెలూయా. అవునండి, నువ్వు ఎలుకో. నీకు తెలుసు కదా, ఆదాము పేర్లు పెట్టే శక్తి దేవుడు ఆదాముకి ఇచ్చాడు. నిజమేనా? ఇప్పుడు దేవుడు అన్నాడు వెలుగు కలుగుడుగా కన్నాడు, వెలుగు కలిగింది. ఇటువంటి అధికారము ఆదాము కూడా ఇచ్చాడు దేవుడు. ఆమేన్. చూడండి, అంటే ఇంత పవర్ ఇచ్చాడు, ఇంత అధికారం ఇచ్చాడు. కానీ ఇదంతా ఏంటిది? హక్కు. ఇది హక్కు ఇచ్చాడు దేవుడు. చూడండి, కానీ ఈ హక్కు పత్రము అతను పోగొట్టుకున్నాడు. ఎట్లా పోయింది హక్కు పత్రము? పాపమే కదా. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, గమనించండి. దేవుని మాట, ఒక్క మాట, చిన్న మాట కూడా మన జీవితంలో లేకపోతే చిన్న విషయంలో తప్పైనా కానీ పోగొట్టుకున్నట్టే. దేవుని కోసం నువ్వు జీవితంలో ఒక చిన్న విషయంలో పోయినా కానీ. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చూడండి, గమనించండి. దేవుడు మనకు అధికారం ఇస్తే, ఆదాముకు అధికారం ఇస్తే వాళ్ళు పోగొట్టుకున్నారు. చూడండి, అందుకనే మనకు
బైబిల్లో కూడా ఉంటుంది. పేర్లు పెట్టాడు దేవుడు ఎవరికి? ఏదైనా తోటలో ఉన్న అన్నిటికీ ఆయన పేర్లు పెట్టాడు. నిజమేనా? అంటే వాటి పేర్లు పెట్టి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. హల్లెలూయా. చూడండి, అయితే ఎప్పుడైతే అతను పాపం చేశాడో అప్పుడు యజమాన్యపు హక్కుపత్రం అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు ఎప్పుడైతే ఆయనకు హక్కుపత్రం ఇచ్చాడో, హక్కుపత్రం అంటే ఏంటిది? మొత్తం నీకే ఇస్తున్నా, ఇదంతా నీదే. ఆమేన్. మనం అనుకుంటామంటే నా వరకు నేను భూమి కొనుక్కున్నానండి, ఇన్ని లక్షలు పెట్టి భూమి కొనుక్కున్నానని నువ్వు అనుకుంటావు. కానీ ఇంకో విషయం చెప్పాలా, హక్కుపత్రము దేవునికి ఇస్తే భూమి అంతా నీదే. ఇక ఆదాముకు మొత్తం భూమి లేదా? ఈ భూమి అంతా నీదే అన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వేం కొట్లాడ అవసరం లేదు. ఒక సమయం వస్తుంది ప్రియులారా, ఒక సమయం వచ్చినప్పుడు దేవునితో నీవు ఉన్నప్పుడు, దేవుని కుమారుడిగా నువ్వు ఉన్నప్పుడు, దేవుడు ఏ ఆస్తి కలిగి ఉన్నాడో ఆస్తి నీకు వస్తుంది. ఆమేన్. నిజమేనా? ఆయన రాజు అయితే రాజుకు సంబంధించిన ప్రతి నీదే. ఆయన తండ్రి అయితే తండ్రికి వచ్చి ఏదైతే వస్తున్నదో ఆస్తి అంతా నీకే. ఆమేన్. అయితే అది నువ్వు పోగొట్టుకుంటున్నావు. అదే పోగొట్టుకున్నాడు ఆదాం. హక్కుపత్రం పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. చూడండి, అందుకనే ఈ హక్కుపత్రం ఎక్కడ ఉంది? పోగొట్టుకున్న హక్కుపత్రం ఎక్కడ ఉన్నదంటే పరలోకంలో దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి హక్కుపత్రము నువ్వు పొందుకోవాలంటే, అందుకని ఇది మనం విన్నాం. పారా నంబర్ 180లో ఏమని చెప్పాడు ఆయన? నీ పాపం అనేది ఎక్కడ పోవాలా? యేసుక్రీస్తు రక్తములో ప్రతి ఒక్క పాపం కాదు, ప్రతి చిన్న పెద్ద పాపం అంతా కూడా రక్తములో పడాలి. దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి ప్రియులారా, గొర్రెపిల్ల పరలోకంలో ఆయన చేతిలో ఉన్న 7 ముద్రల గంధం. ఆమేన్. ఆ 7 ముద్రల గంధము దేవుడు అందుకనే ఆఖరి కాలంలో దేవుని ప్రవక్త చేతిలో పెట్టాడు. అర్థం చేసుకున్నారా? హల్లెలూయా. 7 ముద్రల గ్రంథం మన చేతిలో ఉన్నదంటే ప్రియులారా, చూడండి, ఈ గ్రంథము ఈ దినాన మన చేతిలో ఉంది. హల్లెలూయా. ఇది ఎక్కడ? దేవుని చేతిలో ఉన్న గ్రంథం ఇది. ఆమేన్. ఈ దినాన దేవుని ప్రవక్త ద్వారా మన చేతిలో పెట్టాడు. ఆయన ప్రవక్తకి ఇచ్చాడు, దీన్ని బయలుపరిచాడు, ప్రపంచమంతా దీన్ని బోధించమన్నాడు, ఆయన బోధించాడు. హల్లెలూయా. హక్కుపత్రం అనేది ఇదే. దేవునికి స్తోత్రం. ఈ హక్కుపత్రం ఎవరు పొందుకుంటారు? ఎవరికి వస్తుంది? అందరికీ లేదు ఇది కదా, అందరికీ లేదు. పాపము రక్తములో వేసుకున్నారు, కడగబడినారంటే వారు పాపం లేని వారే అవుతారు. పాపం లేనివాడు ఎవరు ఉన్నారు? ఒకరే ఉన్నారు. పాపం లేనివాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. మరి దేవుడు కుమారుడు కూడా ఏ రీతి ఉండాలంటే పాపం లేనివాడే ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆస్తి అంతా కూడా పాపం లేని వానికే చెందుతుంది. నిజమే. హల్లెలూయా. పాపం కలిగిన వానికి దేవుని ఆస్తి హక్కు ఉండదు. అందుకనే మన జీవితం ఎట్లా జీవిస్తున్నామని ఆలోచించాలి. నీ జీవితం ఎక్కడుంది? ఒకసారి ఆలోచించు. పాపిగానే ఉన్నావా ఇంకా? అందుకే లాస్ట్లో ఆయన అంటాడు, సమయం లేదండి, పాపిగా ఉంటే నీకు పాపిగానే ఉంటావు, ఈ ఆస్తి ఈ హక్కు నీకు లేదు, ఇంకా పాపం చేసుకుంటూనే పోతావు. ఇప్పుడు నువ్వు రక్తంలో వేయడానికి ఇష్టం లేదు, రక్తంలో వేసి కడుక్కునే దానికి ఇష్టం లేదు, తప్పులు చేసుకుంటూనే పోదామని అనుకుంటున్నావు, లోకం లెక్కనే జీవించాలని అనుకుంటున్నావు. కానీ లోకం లెక్క జీవిస్తుంది పాపం కదా. ఆమేన్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువు చెప్పలేదా, లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించకండి అన్నాడు ఆయన. మరి ఇంకా నువ్వు లోకాన్ని ప్రేమిస్తూనే ఉన్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నావు. 2 రకాలు నువ్వు చేస్తున్నావు. 2 రకాలుగా చేస్తే నువ్వు ఎట్లా దేవుని కుమారుగా చేయబడతావు? చేయబడలేవు. అర్థమవుతుందా? చిన్నగా ఒక్కసారి లోకంలో పోతానని కాదు, ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు తప్పు చేసిండు ఆదాము అవ్వలు? ఒకటేసారి. దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో, నిజమేనా? ఆస్తి హక్కు మొత్తం నీకే ఇచ్చాను, నా కుమారుడు ఆదాము దేవుని కుమారుడు బైబిల్ చెప్తుంది. నిజమేనా?
ఆదాము దేవుని కుమారుడై ఉన్నాడు అంటే అర్థమైంది. దేవునికి వచ్చేదంతా ఆస్తి హక్కు అంతా కూడా ఎవరికి? ఆదాముకే చెందుతుంది. కానీ ఆదాము ఏం చేసినాడు? అది పోగొట్టుకున్నాడు. అవునండి, పోగొట్టుకున్నటువంటి ఈ హక్కు పత్రము ఎలా రావాలి? రక్తములో వేసినప్పుడే అది రక్తములో క్లియర్ చేయబడుతుంది. అంటే అది కనబడదిగా. ఆ రక్తం ఎవరి రక్తమై ఉండాలి? ఆ రక్తము లోకంలో ఏ మనిషి రక్తం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తము ఒక జంతువుల రక్తం కాదు, లేకపోతే గొప్ప మనిషి రక్తం కాదు. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? అది పాపము లేని వాని రక్తమై ఉండాలి. ఆ పాపం లేని వాడు ఎవరై ఉండాలి? ఆయన దేవుడై ఉండాలి. ఆమేన్. చూడండి, మనిషి రక్తం కాదు, దేవుడి రక్తం అది. మనిషి రక్తం పాపానికి అడగదు, నిజమేనా? మన రక్తాల పాపానికి అడవు. పరిశుద్ధమైన రక్తం అది. ఆ పరిశుద్ధ రక్తం ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే హక్కుపత్రం నువ్వు పొందుకోవాలంటే అక్కడ నువ్వు హక్కుపత్రము పోగొట్టుకున్నాడు. మరి తిరిగి నువ్వు హక్కుపత్రం పొందుకోవాలంటే వాటికినే రాదు. ఏం కావాలది? మొట్టమొదట ఏదైనా తోడులో ఆదామవ్వలు ఏ స్థితిలో ఉన్నారు మీకు తెలుసా? వారికి పాపం అంటే తెలియదు. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? చేతులు ఎత్తారు. హల్లెలూయా. ఏదైనా తోడులో ఉన్న ఆదామవ్వలకు ఏ పాపము తెలియదు. ఆమేన్. వారు పరిశుద్ధ ఆత్మ అనే ముసుగు చేత కప్పబడి ఉన్నారు. వారికి పాపం అంటే ఏమాత్రము తెలియదు. వారు వస్త్రాలు ధరించుకున్నారా లేదా అని సంగతి కూడా వారికి తెలియదు. ఎందుకని? వారు దేని చేత కప్పబడి ఉన్నారు? దేవుని ఆత్మ చేత కప్పబడి ఉన్నారు. అందుకనే వారికి ఏమీ తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట తప్పిపోయినారో పాపంలోకి వెళ్ళిపోయినారు. చూడండి, పాపంలోకి వెళ్ళిపోయేసి హక్కుపత్రాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? దేవుడు ఏం చెప్పాడు? ఏదైతే చేయవద్దని చెప్పాడో అదే చేశారు వాళ్ళు. నిజమేనా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. మొత్తం ఆస్తి అంతా కూడా, హక్కు అంతా కూడా అది పోగొట్టుకున్నారంటే మరి తిరిగి దేవునితో ఉండాలనే ఆ జీవితము, నిత్యం నేను దేవునితో ఉంటాననే ఆ నిర్ణయము కలిగి ఉన్నవారు ఎవరంటే, ఇంతకుముందు మనం ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం. ఆయన సంపాదించిన జనం ఉన్నది అక్కడ. హల్లెలూయా. అది చూడండి, మీరు చదవగలిగితే ఒకసారి చదవండి. ఎఫెసీ 1:13-14. క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవునికి స్తోత్రం. వారు ఏమై ఉన్నారు? వాగ్దానము చేయబడిన దేవుని ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వారు అంటే, కీర్తి ఎవరికి తీసుకుని వస్తారు? వాళ్ళు దేవుని మహిమ కొరకు మాత్రమే కీర్తి అని తీసుకుని వస్తారు. తర్వాత దేవునికి స్తోత్రం. అక్కడ ఆగుదామా? ఆగుతారు అక్కడ. జాగ్రత్త వినండి. ఆయన ఏమన్నాడు అక్కడ? ఆయన సంపాదించుకొనినా. ఏంటిది ఆయన సంపాదించుకున్నది? హల్లెలూయా. చదవండి. ఆయన సంపాదించుకునినా. చాలు 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 చాలు. ఆయన సంపాదించుకున్న ప్రజలకు మాత్రమే విమోచన గ్రంథం ఉన్నది. ఆయన సంపాదించుకున్న ప్రజలకే విమోచన. వారే సంపాదించుకున్న ప్రజలు. అందుకని బైబిల్ ఏమన్నారు యేసుప్రభు వారు? మీరు విలువ పెట్టి కొనబడి ఉన్న నా సొత్తు ఉన్నారు. ఆ విలువ ఏంటిది? ఆ విలువ డాలర్స్ కాదు, కోట్లు కోట్లు పెడితే వచ్చే విలువ కాదు అది. అటువంటి దాన్ని మనం కొనలేము. అది ఏమైంది? ఎటువంటి అమూల్యమైన విలువ అది. అమూల్యమైంది. దేవుని స్తోత్రం. దానికి విలువ పెట్టి కొనేది కాదు అది. దాన్ని మనం కొనలేము. కానీ దేవుడు కొన్నాడు మనల్ని. ఎలా కొన్నాడు? ఆ రక్తం ఇచ్చి కొన్నాడు. అదే రక్తములో నీ పాపం పడాలా? హల్లెలూయా. ఏ రక్తములో నీ కోసం కార్చాడు? చూడండి, అదే రక్తములో నీ పాపం పడితే నువ్వు పరిశుద్ధిని అయిపోతావు. ఆమేన్.
హల్లెలూయా. చూడండి, ఒకసారి అబ్రహాంతో దేవుడు అంటాడు, భూమి అంతలు చూపెడతాడు, ఆకాశం దిగి చూపెడతాడు. చూపెట్టినప్పుడు ఏమంటాడు? తూర్పు వైపు చూడమంటాడు, తర్వాత దక్షిణ వైపు చూడు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు, పడమర వైపు చూడమంటే ఏం కనబడతాయి? చూసినప్పుడు ఏం కనబడతాయి? నక్షత్రాలు కనబడతాయి. నిజమేనా? అదంతా నీ సంతానం ఏమంటాడు ఆయన? ఆమేన్. చూడండి, అటువంటి అంత సంతానం దేవుడు నీకు ఇస్తానన్నాడు అంటాడు. మనం ఏమై ఉన్నాం? అబ్రహాం సంతానం కాదు. హల్లెలూయా. అవునండి, వీరి విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం సంతానం. హల్లెలూయా. చూడండి, అందుకనే గమనించండి పిల్లారా, గమనించండి. ఇప్పుడు మనుష్య కుమారునిగా, దేవుని కుమారునిగా, తర్వాత దావీదు కుమారునిగా రాబోతున్నాడు. దావీదు కుమారుడు అంటే 1000 పరిపాలనలో ఆయన దావీదు కుమారునిగా వచ్చినప్పుడు ఆ రాజ్యం వేరు, ఆ పరిపాలన వేరుగా ఉంటుంది. ఆయన పరిపాలన ఉండేదెవరు? హక్కుపత్రం పొందుకున్న వాళ్ళే ఉంటారు. ఆమేన్. రాజ్యాన్ని పరిపాలించేదెవరంటే ఈ హక్కుపత్రం ఉన్నోళ్ళే. అవునండి, ఆయన రాజ్యంలో ఉంటారు. ఈ హక్కుపత్రం లేకపోతే ఆ రాజ్యంలో ఉండలేవు. ఈ ఇప్పుడు కనిపించే లోక రాజ్యాలు కాదు, ఆ రాజ్యం వేరు. ఆమేన్. ఆ రాజ్యాన్ని పరిపాలించేది ఆయనే. హల్లెలూయా. చూడండి, అందుకనే ప్రియులారా, ఈ హక్కుపత్రమును పొందుకోవాలంటే పాత నిబంధనలు చూడండి, మనకు తెలుసు. ఇప్పుడు రూతు ఉన్నది. రూతు వాళ్ళ అత్త పేరు ఏం పేరు బైబిల్లో? నయోమి. వాళ్ళ దేశం నుంచి ఇంకో గుర్తుందా మీకు? ఎవరున్నారు? బోయజ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, మరి ఇప్పుడు పోగొట్టుకున్నదంతా రావాలంటే ఎవరు రావాలా? మధ్యవర్తి ఉండాలా? దేవుని స్తోత్రం. పోగొట్టుకున్నదంతా రావాలంటే ఒక మధ్యవర్తి అనే వాడు ఉండాలి. అక్కడ మధ్యవర్తి ఉన్నవారు ఎవరంటే బోయజ్ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలు ఈ రీతి అని ఉంటుందండి. నిజమేనా? రక్త సంబంధికుడు ఉండాలా? ఆమేన్. కనుక బోయజ్ ద్వారా అక్కడ రూతును ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకున్నాడా? ఆమేన్. పోగొట్టుకున్న హక్కుపత్రము, భూమేమో విడిపించాడు. ఎవరు? బోయజ్. బోయజ్ అంటే యేసుక్రీస్తు సాదృశ్యమే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, రూతును ఆయన వివాహం చేసుకున్నాడు. అన్యులు, అన్యవధువు. మనమేమై ఉన్నాం? మన అన్యులం కాదా? ఆమేన్. అన్యవధువు మనల్ని మరి యేసుప్రభువు వారు పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు వివాహ మహోత్సవం సమయం వచ్చింది. పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉన్నది. స్పిరిచువల్ వివాహం కూడా జరిగిపోయింది. హల్లెలూయా. ప్రవక్త వచ్చాడు. వివాహము ఆయన ఏం ఇగో అక్కడ ఎలియాజరు ఏం చేస్తున్నాడు? ఎలియాజరు రిబ్కాను చూపెట్టలేదా? ఎవరిని చూపెట్టాడు? రిబ్కాకు ఎవరిని చూపెట్టాడు? ఇస్సాకును చూపెట్టాడు. హల్లెలూయా. ఆమేన్. అది ఏ సమయం? అది సాయంకాల సమయము. ఆమేన్. ఇది సాయంకాల సమయమే. మనం సాయంకాల వర్తమానం వచ్చేసింది కదా. సాయంకాల వర్తమానం కూడా వచ్చేసారు. సాయంకాల వెలుగు వచ్చేసింది. ఇంకా ఏమీ లేదండి, సాయంకాలం వెలుగు వచ్చేసింది. ఇంటికి పోయేదానికే సిద్ధం ఇది. ఆమేన్. ఇంటికి పోయేదానికి సిద్ధం కావాలంటే హక్కుపత్రం ఉండాలి. ఆమేన్. అవునండి, నువ్వు సరిగా ఉంటేనే కదా హక్కుపత్రం నీకు వచ్చేది. నువ్వు పాపం అని కడిగేసుకుంటేనే కదా, రక్తము ద్వారా పశువుగా ఉంటేనే కదా, ఏ పాపం లేని వానిగా ఉంటేనే కదా దేవుని దగ్గర వెళ్ళేది. ఆమేన్. చూడండి, గమనించండి పిల్లరా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్త సంబంధిగా రక్తాన్ని కార్చాడు. నిజమైన రక్త సంబంధికుడు. చూడండి, హల్లెలూయా. మనకు వెల చెల్లించింది ఎవరు? మనం చేసిన పాపమునకి వెల చెల్లించింది యేసు ప్రభువే కదా. ఆమేన్. చూడండి,
కనుక ఆ వెల ద్వారానే, అంటే ఆ రక్తము ద్వారానే, మనకు ఏమొచ్చింది? టైటిల్ డీడ్ పొందుకుందానికి అవకాశం వచ్చింది. అంటే హక్కుపత్రం పొందుకుందానికి అవకాశం వచ్చింది. హల్లెలూయా, ఆమేన్. రక్తము ద్వారా నువ్వు కడుక్కున్నప్పుడు, పాపము లేనివానిగా ఉన్నప్పుడు, ఏదైనా తోటలో మొట్టమొదటిగా ఆదామవ్వలు ఏ స్థితిలో ఉన్నారో, పాపము లేని స్థితిలో ఉన్నారో, అటువంటి స్థితిలోకి దేవుణ్ణి తీసుకువెళ్ళేదానికి తన రక్తాన్ని కార్చాడు. ఎందుకంటే అదే రక్తము ద్వారా నువ్వు కడుగబడి పాపం లేనివానిగా ఉండేసి పరిశుద్ధునిగా జీవించి దేవునితోని ఏకమైపోయేదానికే. ఆమేన్. అదే దేవుని చేతిలో ఉన్న హక్కుపత్రం, అదే 7 ముద్రల గ్రంథము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, గమనించండి ప్రియులారా. అందుకనే 7 ముద్రల గ్రంథము ఒక క్రయపత్రమై ఉన్నది. క్రయం. దేవునికి స్తోత్రం. చూడండి, సంపూర్ణ ఆబ్స్ట్రాక్ట్. చూడండి, మనము లోకంలో నువ్వు జీవించినప్పుడు, ఎప్పుడైతే ఈ లోకంలో దేవుని కోసం నువ్వు జీవించినప్పుడు, నీ లోపల అందరూ చూడగలిగినటువంటి, అందరూ నిన్ను గూర్చి నేర్చుకోవాల్సింది ఒకటి ఉండాలి. అందరూ నీ లోపల యేసుక్రీస్తును చూసే జీవితం నీకు ఉండాలి. హల్లెలూయా. నీ లోపల లోకం కనబడద్దు, నీ లోపల కేవలం యేసుక్రీస్తే కనబడాలా. నీ లోపల యేసుక్రీస్తు ఎప్పుడు కనబడతాడు? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితేనే, పరిశుద్ధునిగా ఉంటేనే, పరిశుద్ధి నీలో కనబడితేనే అప్పుడు అటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకంటే ఆబ్స్ట్రాక్ట్. చూడండి, ఒక టైటిల్ డీడ్. నువ్వు ఎప్పుడు నీ భూమి నువ్వు ఎట్లా పొందుకుంటావు? నీకు హక్కుపత్రం ఉన్నది. హక్కుపత్రం ద్వారా ఈ భూమి నాదని నీకు కరెక్ట్గా ఆ పేపర్స్ ఉంటే, ఎంతమంది నా భూమి అని నీ భూమి దగ్గరికి వచ్చినా కరెక్ట్ పత్రాలు నీ దగ్గర ఉంటే వాడు ఏం చేయలేడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు నకల్ పత్రాలు తీసుకొని వస్తారు, వేరే పత్రాలు తీసుకొని వస్తారు. నా భూమి చూపెడతారు. కానీ ఒరిజినల్ పత్రాలు నీ దగ్గర ఉంది. ఆమేన్. ఒరిజినల్. అర్థమవుతుందా? నిజమైన పత్రం అది. హల్లెలూయా. చూడండి, నిజమైన హక్కు పత్రం మనం ఎక్కడి నుంచి పొందుకుంటున్నాం? దేవుని నుంచి పొందుకుంటున్నాం. ఆమేన్. చూడండి, మరి కరెక్ట్గా పత్రాలము, ఈ భూమి పత్రాలు కరెక్ట్గా మనం సంపాదించుకుంటాం మన భూమి కోసమని. ఇది లోకరీతిగా. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మరి స్పిరిచువల్గా ఈ హక్కుపత్రం మనము దేవునితో నిత్యం ఉండే ఈ హక్కుపత్రం మనం పొందుకోవాలంటే ఏం కావాలా? సగము నకిలీ పత్రం సంపాదించుకునేది కాదు. ఒరిజినల్గా మన రక్తం, ఆయన రక్తంలో మనం నిజంగా కడగబడాలా. ఎందుకంటే ఏదో దేవుని బిడ్డగా చూపెట్టకుండా జీవించడం కాదు. నిన్ను చూస్తే ఒక వేషధారే కనబడద్దు, నువ్వు మోసగానే కనబడద్దు. అర్థమవుతుందా? అవిశ్వాసంగా నువ్వు కనబడద్దు. రక్తములో పాపము లేచుకున్నవాడు, పాపము కడిగేసుకున్నవాడు అవిశ్వాసి కాదు, వేషధారి కాదు. అతను ఏం చేస్తాడు? విశ్వాసము కలిగి దేవుని కోసమే జీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? గమనిస్తున్నారా? హల్లెలూయా. చూడండి, ఇదే ఎడమ, ఈ 7 ముద్రల గ్రంథం ఎడమలో 119వ పేరాలో అంటాడు, విమోచనం అనగా ఆదామవ్వల ద్వారా కోల్పోయిన సమస్తమును చట్టరీత్యా మనం స్వాధీనపరుచుకునుట. ఆమె చెప్తారా? ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏముందంటే, విమోచనం అనగా ఆదామవ్వల ద్వారా కోల్పోయిన సమస్తమును చట్టరీత్యా సంపాదించుకోవడం. ఇప్పుడు ఈ పేపర్స్, మన భూమి కోసం పేపర్స్ అంటే అది ఎక్కడికి పోతుంది? చట్టం కాడికి పోతుంది కదా, అవునా కదా? హల్లెలూయా. గవర్నమెంట్ నీ పత్రాలు చూస్తే గవర్నమెంట్ కాడికి పోవాలా. గవర్నమెంట్ దాన్ని చూస్తే నీ పత్రాలు కరెక్ట్గా ఉన్నా, మున్సిపాలిటీలో వస్తారు, కరెక్టా నీ పత్రాలు కదా అని చూస్తారు. నిజమేనా? హల్లెలూయా.
మరి ఆత్మీయంగా గవర్నమెంట్ దేవుని చట్టం ఉంది, దేవుని వాక్యమే. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకనే సమస్తము ఆదాము హవ్వల ద్వారా కోల్పోయినటువంటి సమస్తము చట్టరీత్యను సాధ్యం చేసుకోవాలా. చట్టరీత్యం అంటే వాక్యము ద్వారా మాత్రమే. ఇక్కడ మాట చెప్తా చూడండి, తిరిగి జన్మించిన క్రైస్తవునికి అది ఎంతటి దృఢత్వాన్ని ఇస్తుందో. నిజంగా తిరిగి జన్మించిన వానికి ఒక గట్టితనం ఇస్తుంది, ఒక గట్టిగా జీవిస్తాడు దేవుని కోసం. హల్లెలూయా, నిజంగా జీవిస్తాడు. సంతోషం ఏంటంటే నాకు హక్కు పత్రం దేవుడు ఇచ్చాడని. ఆమేన్. చూడండి, మనము చట్టపూర్వకంగా మన స్వాస్థ్యమును పొందుకున్నప్పుడు ఆదాము హవ్వలు కోల్పోయిన సమస్తమును నువ్వు స్వాధీనపరుచుకున్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే నువ్వు పత్రాలు కలిగి ఉంటావు, అంటే హక్కు పత్రం కలిగి ఉంటావు. కోల్పోయిన దాన్ని నువ్వు పొందుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన అధికారం అంతా నీకు వస్తుంది. ఆమేన్, ఆమేన్ చెప్తారా? మీకు అర్థమవుతుంది ఈ మాటని కూడా? హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అధికారం అంతా నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు హక్కు పత్రం పొందుకున్నప్పుడే వస్తుంది. ఎందుకంటే ఆదాముకి దేవుడు హక్కు పత్రం ఇచ్చినప్పుడు ఆదాము పోగొట్టుకున్నాడు. కానీ మరి మధ్యవర్తిగా, రక్త సంబంధీకుడుగా ఎవరు వచ్చారు? ఒక మానవునిగా ఎవరు వచ్చారు? మానవునిగా వచ్చేసి, దేవుడే మానవునిగా వచ్చేసి శిలువ పైన మరణించి తన రక్తం గార్చి రక్తము ద్వారా ఈ చట్ట హక్కును, ఏ హక్కు పోగొట్టుకున్నాడు? ఆదాము పోగొట్టుకున్న హక్కును మళ్ళీ రక్తము ద్వారా పాపములు కడేసుకొని తిరిగి మళ్ళీ మనము ఏమి పొందుకుంటున్నాం? హక్కు పత్రం పొందుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. కడిగి వేయబడిన జీవితం అంటే చెప్పుకునేది కదండి. నేను భాష్యం పొందుకున్నానండి యేసుక్రీస్తు నామములో. ఈ కాల వర్తమానం నాకు తెలుసు, ప్రవక్త నాకు తెలుసు, డినామినేషన్ తప్ప నాకు తెలుసు, ఇది నిజమని తెలుసు. ఈ కాలానికి ప్రవక్త నాకు తెలుసు. చెప్పుకోవడం కాదు, నీ జీవితం చక్కగా పాపమంతా రక్తంలో పడేయి. ఆమేన్. వర్తమానం అని చెప్పుకోవడం కాదు, వర్తమానం ప్రకారంగా జీవించు. అవునండి, వర్తమానం అనే నీ లోపల ఉండాలి, వర్తమానం ఉండాలి మొట్టమొదటిగా. నేను భాషం తీసుకున్నా, హాయిగా సంతోషం. ఎక్కడ సంతోషం అండి? భాషం తీసుకున్నంత మాత్రం నీకు పరలోక రాజ్యం రాదు. హల్లెలూయా. బ్యాప్టిజం కాదు, నీకేం కావాలా? హోలీ గోస్ట్ కావాలా? పరిశుద్ధాత్మ కావాలా? మీకు తెలుసా పరిశుద్ధాత్మ? ఏ పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలా? పరిశుద్ధాత్మ ఈ బాప్టిజం కాదు, పరిశుద్ధాత్మ బాప్టిజం. అది నువ్వు పొందుకుంటేనే కానీ అదొక హక్కు పత్రాన్ని ఇస్తుంది. ఆమేన్. అవునండి, వట్టి బాప్టిజం కాదు. యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుకున్నంత మాత్రాన నీకు హక్కుపత్రం రాదు. పొందుకున్నంత మాత్రాన నువ్వు అయిపోయింది నీ పని కాదు. జన్మించడం అంటే ఒక పాపగా జన్మిస్తున్నావు, కానీ నువ్వు ఎదగాల. దేని ద్వారా ఎదగాల? వాక్యం ద్వారా ఎదగాల. రోజు దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యం ద్వారా నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఆ ఎదుగుదల జీవితం నీకు రావాలా. ఆ జీవితం ఎక్కడ దాకా వస్తుందంటే తెలుసా? యేసుక్రీస్తులో ఒక్కటైపోయేదాని దాకా వస్తుంది. అది అటువంటి జీవితం నీకు రావాలా. యేసుక్రీస్తు నేను చెప్పుకొని జీవిస్తానని నా దేవుడని, అది కాదు, చెప్పుకొని జీవించడం కాదు, కలిగి ఉండే జీవితం కావాలా. ఆమేన్. ఆయనను ఒకటే జీవితం కావాలా. రక్తము ద్వారా నువ్వు ఎప్పుడైతే నీ పాపం కడిగేసుకున్నావో అప్పుడు మాత్రమే ఆయన వలె జీవిస్తావు. పాపం లేనివానిగా జీవిస్తావు. పాపము నీ లోపల ఏమాత్రం ఉండదు. ఒక అబద్ధం అనేది ఉండదు, మోసం అనేది ఉండదు. అర్థమవుతుందా? నీ పాపము రక్తములో వేసినప్పుడు అబద్ధం నీ లోపల ఉండనే ఉండదు, పాపం ఉండదు, మోసం ఉండదు. అర్థమవుతుందా? ఎందుకంటే అప్పుడే నీకు హక్కుపత్రం వస్తుంది. ఇంకా నువ్వు పాపం చేసుకుంటూ పోతే హక్కుపత్రం ఎందుకు వస్తుందండి? రాదు. అన్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
కనుక ప్రియులారా జాగ్రత్త వింటున్నారా? 121 పేరాలు అంటాడు ఇదే ఎడమలో. అయితే చట్ట ప్రకారము ఒక సమీప బంధువుడు రావలసి ఉన్నది. హల్లెలూయా, వింటున్నారా? చట్ట ప్రకారం ఒక సమీప బంధువుడు కావలసి ఉన్నది. దేవుని యొక్క చట్ట ప్రకారము సమీప బంధువు ఒకడు ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. చూడండి 123 పేరాలు అంటాడు ఆయన. చూడండి, మానవుడు పాపం చేయటం వలన అతడు తిరిగి వెళ్ళటకు మార్గము లేనివాడయ్యను. వింటున్నారా? అతడు తిరిగి వెళ్ళటం ఒక మార్గము లేకుండాను. అతనికి అచ్చట ఏ మార్గము లేదు. కానీ దేవుని కృప యేసుక్రీస్తు అనే వ్యక్తిలో సమీప బంధువుడకు విమోచకుడిని సంధించెను. దేవుని చట్టమునకు లా ఆవశ్యకత ఆయను, అంటే దేవుని వాక్యము యేసుక్రీస్తే అవసరమాయను. కృప దాని అర్హతలకు సరితూగాను. దేవుని స్తోత్రం. ఓ ఎంతో అద్భుతమైన కృప అది. దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి, అప్పుడు నిర్దోషముగా నువ్వు జీవించేదానికే. మీకు తెలుసు, ఒక మాట చెప్పిన ప్రియులారా, చూడండి, యేసు ప్రభు వారు దేవుడు, మీరు నమ్ముతున్నారు కదా? పరిశుద్ధుడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడు, దేవుడు, పాపం లేనివాడు. మరి అటువంటి ఆయన నిన్ను, పాపములో ఉన్న నిన్ను నన్ను ఎందుకు రక్తం ద్వారా కడిగినాడు తెలుసా? ఎందుకు కడిగినాడు? ఇటువైపు చూడండి. ఎందుకు రక్తం ద్వారా కడిగినాడు? తన వలె నువ్వు ఉండాలని. ఆమేన్. తన వలె నువ్వు జీవించాలని. చూడండి, వట్టిగా కాదు ఆయన రక్తం ఖర్చింది, తన వల్ల నువ్వు జీవించాలనే కదా. చూడండి, తన వల్ల ఎవరైతే జీవిస్తారో ఈ లోకంలో ఆయన కోసము సాక్ష్యం నిలబడతారో వారు ఒక హక్కుపత్రం కలిగి ఉన్నారు. హల్లెలూయా. వారికి హక్కుపత్రం అంటే అదేంటి? ఎందుకంటే ఆయనను మొత్తం అంతా కూడా నువ్వేమీ నాకు లోకం లేదని బాధపడకు. ఏమి నాకు లోకములు ఏమున్నదండి? భూములు లేవు, జాగలు లేవు, డబ్బులు లేవు, ఏమి లేవని బాధపడకు. వింటున్నారా? దేవుడు నీకు ఒక ఏమిస్తున్నాడు? ఏ హక్కు ఇస్తున్నాడు? ఏ హక్కు ఇస్తున్నాడు? పోగొట్టుకున్న హక్కు ఏంటిది? ఏ హక్కు ఆదాం పోగొట్టుకున్నాడు? ఏ హక్కు పోగొట్టుకున్నాడు? టైటిల్ డీడ్. ఏంటిది అది? ఏ హక్కు? ఇక్కడ ఉన్నారా మీరు అసలు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, హక్కుపత్రం అండి. హక్కుపత్రం పోగొట్టుకున్నాడా? అవునండి. అది తిరిగి పొందుకునే దానికి దేవుడు యేసు ప్రభుగా రావాల్సి వచ్చింది. అన్నారా? అందుకని ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు ఆయన. 126 పేరాలు ఉంటాడు. చూడండి, జాగ్రత్త వినండి. చట్ట ప్రకారం పోగొట్టుకున్న వస్తువును వినియోగించుటకు ఒక రక్త సంబంధీకుడగు విమోచకుడు అవసరమై ఉన్నాడు. పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవాలంటే విమోచించుటకు రక్త సంబంధీకుడకు విమోచకుడు అవసరమై ఉన్నాడు. కృప యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా దాన్ని నెరవేర్చను. ఒక సమీప బంధువుడకు విమోచకుడు మానవ జాతిలోనే పుట్టవలసి ఉన్నది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, మరి ఈ మధ్యాహ్నం గమనించండి. మొదటి ముద్రలో ఒక మాట చెప్తారు. మొదటి ముద్ర 26 పేరాలకు మాట అంటాడు ప్రవక్త. ఏమంటారంటే చూడండి,
ఆదాము ద్వారా సాతాను యొక్క జ్ఞానము కొరకు అతడు ఆ జీవగ్రంథమును కోల్పోయాను, మరియు తన స్వాస్థ్యమును పోగొట్టుకొనెను, సమస్తమును పోగొట్టుకొనెను, విమోచనకు మార్గము లేకుండెను. అప్పుడు దేవుడు మానవుని రూపంలో క్రిందికి దిగి వచ్చి మనలను విడిపించుటకు మరియు విమోచకునిగా మారి మనలను ఆయన విమోచించెను. ఆమేన్. పోగొట్టుకున్నది హక్కు ఆ ఆదాము దగ్గర నుంచి పోయింది కదా, హక్కుపత్రం అక్కడ పోయింది కనుక దాన్ని తిరిగి మనం పొందుకోవాలంటే మనకు దేవుడు ఏమిచ్చాడు? అది మీ తప్పులు ఒప్పుకోండి ఒక అవకాశం ఇచ్చాడు, ఒప్పుదల ఇచ్చాడు. హల్లెలూయ. పాపం ఒప్పుకోమన్నాడు, ఒప్పుదల ఇచ్చాడు. పాపములని రక్తంలో వేయమన్నాడు. హల్లెలూయ. రక్తం ఏం చేస్తుంది? పాపను కడిగేస్తుంది, పాపం లేకుండా చేస్తుంది. హల్లెలూయ. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావట? దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని కుమారునిగా స్వీకరించబడతావు. ఎప్పుడు? పాపము లేకుండా, పాపమంతా రక్తములో వేసినప్పుడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం గమనించండి. బైబిల్లో చూడండి, పరిశుద్ధులు ఉన్నారు. అది మనం హెబ్రీ పత్రికలో చూస్తున్నాం పిల్లరా. అక్కడ పరిశుద్ధుల పట్టిక ఉంది. వాళ్ళందరూ కూడా మరి హక్కు కలిగి ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకనే కదా దేవుని కోసం లోకంలో సాక్షులు నిలబడ్డారు. ఆమె చెప్తారా? హక్కుపత్రం వాళ్ళు కలిగి ఉన్నారు. హల్లెలూయ. హక్కుపత్రం కలిగి ఉన్నాడు కనుకనే వారి లోకంలో పౌలు ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన మార్చబడిన తర్వాత పౌలుగా జీవించి దేవుని కోసము సాక్షిగా కాకుండా అతసాక్షిగా చేయబడ్డాడు. అంటే అక్కడ ఏమున్నది? ఆయన మాదిరి ఉన్నది. దేవుడు ఆయన లోపల ఉన్నాడు. హల్లెలూయ. దేవుడు ఆయన లోపల ఉన్న ఆయన కోసం లోకం నిలబడ్డాడు. చూడండి, హక్కుపత్రము ఆయన కలిగి ఉన్నాడు కనుక జీవితమంతా దేవునికి సాక్ష్యం జీవించాడు. అర్థమవుతుందా? సంగ్రహ పత్రం అంటే ఇదే. అది ఏంటంటే అది ఆబ్స్ట్రాక్ట్ అంటే ఏంటిదంటే అన్నీ సరిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒక విషయంలో సరిగా ఉండు కాదు. ఒక ప్రార్థనకు నేను వస్తాను సరిగా ఉండు కాదు. కానుకలు ఇస్తాను, కానుకలు ఇవ్వగానే రాదు. నేను దశమభాగాలు రెగ్యులర్గా ఇస్తాను అనవచ్చు. దశమభాగం ఇస్తే పరలోక రాజ్యం నీకు ఒట్టిగానే ఇస్తే రాదు. దశమభాగం ఇవ్వకుండా రాదు, ఇస్తే కూడా రాదు. అర్థమవుతుందా? దశమభాగం ఇవ్వాలి, ఏ కావచ్చు జెడ్ దాకా దేవుడు చెప్పింది చేయాలా. దాన్ని ఏమంటారు? ఆబ్స్ట్రాక్ట్ అంటారు. హల్లెలూయ. అదే సంగ్రహ పత్రమై ఉంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే ఒక విషయంలో నేను బాగుంటాను ప్రభువా, ఇంకో విషయంలో నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తాను అనేది సరి అయింది కాదు కదా. 30 దంతలుగా 60 దంతలుగా అక్కడికి ఆగిపోలే. నిజమేనా? మంచి నేలలో పడిన విత్తనం ఎట్లా అది అభివృద్ధి పొందింది? 60 దంతలుగా ఆగిపోలేదు. ఆఖరి గాడియలో ఎటువంటి రీతిగా ఉండాలి? అది 100 అంతలుగా ఉండాలి. అయ్యా నేను ఒక విషయంలో బాగుంటానండి, అవసరమే లేదు. దేవుడు ఒక విషయంలో కాదు కోరేది, అన్ని విషయాలు సరిగా ఉండమన్నాడు ఆయన. అదే నువ్వు అన్ని విషయాలు ఎప్పుడు సరిగా ఉంటావంటే హక్కు పత్రం పొందుకున్నప్పుడే. ఆబ్స్ట్రాక్ట్ అనే పత్రము, సంగ్రహ పత్రం ఉంటేనే ఆయన కోసం అన్ని విషయాలు సరిగా ఉంటావు. చూడండి, నువ్వు పోగొట్టుకున్నదంతా దేవునికి ఇస్తున్నాడు. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయ. నిజంగా నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా దేవునికి ఇచ్చాడు, నమ్ము. అవునండి. దేవునిలో నువ్వు ఉన్నావంటే దేవునికి ఏం తక్కువైంది? ప్రపంచంలో దేవుని కంటే ధనవంతుడు ఎవరు లేడు. ఆమేన్. నిజమేనా? అవునండి. మీరు అనవచ్చు భౌతికంగా మేము చెప్పట్లేదు మీకు. చూడండి, ఎందుకంటే ఈ లోకం అంతా ఎప్పటికి ఉండేది కాదు. నమ్ముతున్నారా? నిత్యం ఉండేటాడు ఆయన. అవునండి. ఆయనతో నిత్యం నువ్వు జీవించాలంటే ఏం కావాలా? ఇప్పుడు జీవించే విధానం, అన్ని విషయాల్లో సరిగా జీవించడం, అది హక్కుపత్రమై ఉన్నది. అంతే తప్ప
నేను బాప్తిసం పొందుకున్నాను అని చెప్పుడు కాదు, చెప్పి ఇంటికాడ కూర్చుంటూ కాదు, చెప్పుకుంటా సాకులు చెప్పుడు కాదు. అది కరెక్ట్గా ఉండాలి నీ లోపల జీవితం అనేది. ఆమేన్. కరెక్ట్గా దేవుని కోసం నిలబడే జీవితం ఉండాలి. హక్కుపత్రం కలిగి ఉన్న వాళ్ళు చూడండి, పరిశుద్ధులందరూ కూడా సాక్షులు. మన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారి ఇంట్లో కూర్చోలేదండి హక్కుపత్రం పొందుకున్న వాళ్ళు. దేవుని స్తోత్రం. నిజమేనా? వారు ఏం చేస్తున్నారండి? దేవుని వాక్యం ప్రకటిస్తూనే ఉన్నారు. ఆమేన్. అవునండి. నువ్వు సువార్థికుని కాకపోవచ్చు, లేకపోతే పాస్టర్ను కాకపోవచ్చు, ఒక విశ్వాసమే కావచ్చు. అయినప్పటికీ నీ ద్వారా వాక్యము నీ ద్వారా ప్రజ్వరిల్లాలి, నీ ద్వారా ప్రాకిపోవాలి. అది ఏంది? నువ్వు హక్కుపత్రం పొందుకుంటే ఇంకోరికి చెప్తావు, నీ ద్వారా ఇంకోరు రక్షించబడతారు, నిన్ను చూసి ఇంకోరు నేర్చుకుంటారు, నువ్వు వారికి మాదిరిగా ఉంటావు. ఎందుకంటే నీ లోపల వెలుగు ఉంటుంది, నీ లోపల యేసుక్రీస్తు ఉంటాడు. చూడండి, అప్పుడు నువ్వు వెలుగుగా జీవిస్తావు. అర్థమవుతుందా? ఆమేన్. దేవుని బిడ్డలారా, చూసి గమనించారా మీరు? ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం అంటే ఆ జీవితం ఈ లోక సంబంధమైన జీవితం కాదండి. వింటున్నారా? ఆ జీవితము చాలా వేరుగా ఉండే జీవితం అది. అవునండి. నీలో కనిపించేదంత యేసుక్రీస్తు వాక్యం కనబడుతుంది. ఈ కాలంలో అయితే వాక్య వర్తమానం కనబడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, కనుక దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? మధ్యాహ్న సమయంలో హక్కుపత్రం పొందుకునే వాడు ఎట్లా ఉంటాడు చూడండి పిల్లరా, గమనించండి. శరీర ఆశల మీద ఆశపడాడండి. వింటున్నారా? హక్కుపత్రం పొందుకున్నాడు లోక విషయాల్లో కూడా మనసు పెట్టాడు. ఆమేన్. బైబిల్ అది చెప్తున్నది, ఆత్మ కలిగిన వాడు ఏం ఆలోచిస్తాడు? ఎల్లప్పుడూ ఆలోచన ఉంటుంది. దేవునికి స్తోత్రం కదా. అర్థమవుతుందా? ఎందుకంటే అతని ఆలోచన అంతా దేవుని ఆలోచన వస్తుంది. ఎందుకంటే రక్తంలో వేయబడ్డాడు, కడగబడ్డాడు, శ్రేష్టమైన వాడిగా జీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎందుకంటే చట్ట ప్రకారంగా అతను హక్కుపత్రం పొందుకున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా? అందరు వింటున్నారు, జాగ్రత్త వినండి. ఏ హక్కుపత్రం అయితే ఆదాం పోగొట్టుకున్నాడో అదే హక్కుపత్రం దేవుని చేతిలో ఉన్న హక్కుపత్రమే. దాన్ని మూయబడిన ఆ గ్రంథము విప్పబడింది. 5వ అధ్యాయంలోనేమో ఎవరు విప్పుతారని యోహాను ఎదురు చూశారు. నిజమేనా? 10వ అధ్యాయంలో ప్రకటన 10లో విప్పబడింది. దేవుడే దాన్ని పట్టుకొని వస్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి 7వ దూతగా అది ఇచ్చాడు. హల్లెలూయా. అదే హక్కుపత్రమై ఉన్నది. ఆ హక్కుపత్రమే 7 ముద్రల గ్రంథము, విమోచన గ్రంథము. అది ఇప్పుడు నీకు కావాలి. ప్రతి ఒక్కరూ చదువుడు కాదు, చదివితే గొప్ప కాదండి, అందులో ఏమి చెప్పాడో దాని ప్రకారం చేయాలా. కొంతమంది అంటారు 7 ముద్రల గ్రంథం చాలాసార్లు చదివాను. కొంతమంది అంటారు, లోకంలో మన మెసేజ్లో చాలామంది కూడా అంటారు, 10 సార్లు చదివాను నేను అనవచ్చు, 10 సార్లు చదవచ్చు, 20 సార్లు చదవచ్చు, మొత్తం నాకు తెలుసు అనవచ్చు. అంటే ప్రయోజనం లేదు. అది ఏం చెప్తుందట నువ్వు చేయి, అది కావాలా. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు రోజు? నేను రోజు ఎప్పుడు చదువుతానండి. చదువుడు కాదు, దేవుడు చెప్పినట్టుగా చేయి. నేను 100 సార్లు బైబిల్ చదివాను చెప్పవచ్చు, చెప్తే లాభం లేదండి. అట్లాగే ఈ విమోచన గ్రంథము, 7 ముద్రల గ్రంథము నాకు అంత బాగా తెలుసు నువ్వు చెప్పినా
లాభం లేదు. తెలుసు కాదు, తెలిసి ఏం తెలిసింది, ఏం చేశావు? అర్థమవుతుందా? అవునండి. దేవుణ్ణి పొందుకున్న వారు లోకంలో సాక్షిగా ఆయన కోసం సాక్షిగా జీవించారు. నిజమేనా? హల్లెలూయా. అవునండి. పరిశుద్ధాత్మ పొందుకున్నవారు, అపోస్తలుల దినాల్లో పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు వారు ఆగిపోకుండా ఏం చేశారండి? వారి హృదయం మండుతున్నది వాక్యం ద్వారా కనుక ఏం చేశారు? ప్రకటించారు. చూడండి, గమనిస్తున్నారా? కనుక అంత తెలుసు అని ఎప్పుడు అనుకోకండి. తెలుసు కాదు, నేను బైబుల్ చదువుతాను అందరికంటే మంచి నేను అని అనుకోకు. వర్తమానం నాకు బాగా తెలుసు అని అనుకోకు. ఎంతవరకు తెలుసు, నువ్వు ఎంతవరకు జీవిస్తున్నావు కావాలి ఇక్కడ. ఆమేన్. అవునండి, అది కావాలా. కనుక దేవుని బిడ్డలారా, మరి మధ్యాహ్నం గమనించండి. మరి ఇటువంటి హక్కుపత్రము పొందుకున్న నీవు ఎట్లా ఉండాలండి? హక్కుపత్రం సంగ్రహంగా, అంటే మొత్తము మన జీవితం అంతా కూడా అన్ని విషయాలు దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎందుకంటే ఒక విషయంలో తప్పిపోకుండా జాగ్రత్త పడే జీవితం ఇది. వింటున్నారా? ఎందుకంటే ఇంక ఏ కాలంలో సరిగా జీవిస్తావు? చూడండి, నేను ముగిస్తాను ఇక. ఇంకా ఏ కాలంలో నువ్వు సరిగా జీవిస్తావు? ఇంకా కాలాలు లేవా జీవించేదానికి? నువ్వు జీవించాలంటే ఇప్పుడే జీవించాలా? నిజమేనా? హక్కుపత్రం పట్టుకొని ఇప్పుడే జీవించు. అంటే వాక్యం పట్టుకొని జీవించు, యేసుక్రీస్తుని కలిగి జీవించు, దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉండి జీవించు. హల్లెలూయా. అటువంటి జీవితమే దేవుడు ఇష్టపడే జీవితము. నిజమేనా? పోగొట్టుకున్న నువ్వు పొందుకుంటావు. అక్కడ హక్కుపత్రం అంతా పోగొట్టుకున్నాడు ఆదాం, కానీ అన్నీ దేవుడు వధువుకి ఇచ్చాడు. ఎందుకంటే వధువు వరుణ్లో భాగమై ఉన్నది. అర్థమవుతుందా? చూడండి, పరిపాలన చేసేటప్పుడు పరిపాలన ఇచ్చేది, తీర్పు చెప్పేది ఎవరు తెలుసా మీకు? వధువే కదా. ఆమేన్. అవునండి. అంటే రాజులో భాగమై ఉన్నది రాణి. ఆ రాణి ఎవరు? వధువే కదా. పెళ్లి కుమార్తెనే. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమార్తె అంటే ఆ పెళ్లి కుమార్తె ఎలా జీవిస్తుంది? ఇప్పుడు హక్కుపత్రం కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకంటే మనకి ఏది తక్కువ లేదు అని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు అన్నీ అన్నట్టే నమ్మాలా. దేవుడు నువ్వు కలిగి ఉంటే సమస్తమును పొందుకున్నట్టే. నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, వాక్యము కలిగి ఉంటే, వర్తమానము కలిగి ఉంటే నీకు లేనిది ఏది కూడా లేదు, అన్నీ నువ్వు పొందుకున్నట్టే. కానీ పొందుకున్నట్టని చెప్పుడు కాదు, పొందుకున్న జీవితం ఉండాలి. అదే ఆయన కోరేది. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను ఈ మధ్యాహ్న సమయంలో. ఎందుకంటే మనము ధ్యానిస్తున్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఏంటిది మనం వినే విషయము? ప్రియులారా, హక్కుపత్రం పొందుకుంట. దేవునికి స్తోత్రం. హక్కుపత్రం అనేది ఎక్కడ ఉండే, అది ఎక్కడికి పోయింది, ఎవరి దగ్గరికి పోయింది, తిరిగి ఎక్కడి నుంచి మళ్ళీ వచ్చింది? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హక్కుపత్రం అనేది ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇచ్చినప్పుడు వారు ఏం చేశారు? దాన్ని పొందుకొని జీవించలే, కానీ అది పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది? అది ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి దిగి వచ్చింది? ఎవరు దాన్ని బయటకు తీసుకొచ్చారు? ఎవరికి ఇచ్చాడు? ఎవరు పొందుకున్నారు? అది మనకు కావాలా. హక్కుపత్రం నీకోసమే తెచ్చాడు ఆయన. అది నువ్వు పొందుకోవాలా, అది నేను పొందుకోవాలా, మనందరం పొందుకోవాలా. హక్కుపత్రం నువ్వు పొందుకుంటే ఎట్లా ఉండాలి? అన్ని విషయాల్లో సరిగా జీవించాలి. ఆమేన్. ఒక విషయంలో సరిగా ఉండడు కాదు, అన్నిటిలో పరిశుద్ధత ఉండాలా. అన్ని విషయాల్లో దేవుడే కనబడాలా. చూడండి, అది ఆబ్స్ట్రాక్ట్. సంగ్రహ పత్రిక నువ్వు పొందుకున్నప్పుడు, సంగ్రహ పత్రిక అంటే మొదటి నుండి చివరి దాకా కూడా నీ జీవితంలో అన్నీ సరిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. కనుక ప్రియులారా, 7 ముద్రల గ్రంథము, అందుకనే ఇందులో చాలా విషయాలు ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి. ఇవన్నీ మనం ధ్యానించాలి. ఎందుకంటే మన విమోచన గ్రంథం ఇది. ఆమేన్.
ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. నీ పేరు మరి పరలోకంలో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉన్నప్పుడు హక్కుపత్రం నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. అవునండి. లేకపోతే నీ హక్కుపత్రం పొందుకోలేవు. హక్కుపత్రం పొందుకున్నావు అంటే సంగ్రహంగా, అంటే అన్నీ ఏ నుంచి జెడ్ దాకా ఏ తప్పు లేకుండా జీవిస్తావు. తప్పు లేకుండా జీవిస్తావు. మరో మాటలో యేసుక్రీస్తు వలె జీవిస్తావు. ఆయన కోసము శ్రమలు అనుభవిస్తావు, కష్టాలు అనుభవిస్తావు, నిందలు అనుభవిస్తావు. యేసుప్రభు శిష్యులు అనుభవించలేదా? నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు ఆయన. ఎందుకు వారు ఆయన కోసము నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు అంటే వారు హక్కుపత్రం పొందుకున్నారు. ఆమేన్. యేసుక్రీస్తు శిష్యులు హక్కుపత్రం పొందుకున్నారు. అబ్రహాం హక్కుపత్రం పొందుకున్నాడు. హల్లెలూయా. యాకోబు మోసగాడుగా ఉన్నాడు ఒకప్పుడు. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఒకప్పుడు యాకోబు అందరిని మోసం చేశాడు, వాళ్ళ అన్నను మోసం చేశాడు. ఎక్కడ పోయినాడు? మామ దగ్గర అక్కడ మోసం చేశాడు. కానీ ఒక సమయం వచ్చింది, రాత్రి సమయంలో దేవునితో పోరాడాడు. ఆమేన్. దేవునితో పోరాడినప్పుడు అక్కడ ఏమన్నాడు చూడండి, ఒక టర్నింగ్ పాయింట్ అది. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు మాట్లాడేదాకా నేను దేవునితో ఫైట్ చేస్తానన్నాడు. నిజమేనా? కనుక నన్ను దీవించేదాకా నేను పోనన్నాడు ఆయన. మరి రాత్రి తెల్లారేదాకా పోట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఏమైంది? దేవుని దూత మాట్లాడిన తర్వాత ఏమన్నాడు ఆయనతోటి? ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు. ఆమేన్. యాకోబు కాదు, ఇప్పుడు మోసగాని జీవితం పోయింది. ఇప్పుడు నీకు హక్కుపత్రం వచ్చింది. అవును, ఇప్పుడు ఇజ్రాయెల్. దేవునికి స్తోత్రం. ఎల్ అంటే దేవుడు కదా, సర్వశక్తిమంతుడు ఆయన. అవునండి. అప్పటి నుంచి సాక్ష్య జీవించడం కావాలా? ఆమేన్. అందుకనే మోసకరమైన జీవితం మనకు ఉంటుంది. ఒకప్పుడు కావచ్చు. యేసుక్రీస్తు రక్తంలో నీ పాపం వేస్తే నువ్వు మోసగానివి కాదు, పాపం చేసేటోనివి కాదు. పాపం అంతా కూడా అందులో పోయింది. ఎందులో పోయింది? రక్తంలో పోయింది. ఇప్పుడు పాపివి కాదు, నువ్వేమై ఉన్నావు? పరిశుద్ధులమై ఉన్నావు. ఆమేన్. ఎందుకంటే కడుగబడిన దేవుని బిడ్డవై ఉన్నావు. రక్తము ద్వారా, దేవుని రక్తం ద్వారా పవిత్రము చేయబడిన దేవుని కుమారునివై, దేవుని కుమార్తెవై ఉన్నావు. ఒక హక్కుపత్రం కలిగి ఉన్నావు. ఆమేన్. అటువంటి జీవితం నువ్వు జీవించాలి. విన్నారా? ఆమేన్. ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. మనమందరము లేచి నిలబడదాం. హల్లెలూయా.